ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వీసా ఫ్రీ, వీసా లేకుండానే కొన్ని పర్యాటక ప్రాంతాల్లో ఎలా విహరించవచ్చో తెలుసుకుందాం. కొన్నిసార్లు దేశంలోని ఆయా ప్రాంతాలకు వెళ్ళొచ్చే విమాన ఖర్చులతో మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా వెళ్ళవచ్చు. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే వీసా దగ్గరే. అదే వీసా ఫ్రీ ఉంటే పర్యాటకుల్లో ఉత్సాహం వరకలిస్తుంది. ఇప్పటికే కొన్ని దేశాలు భారతీయులకు ఈ సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి. తాజాగా వాటి సరసన ఫిలిప్పీన్స్ కూడా చేరింది. దీంతో భారతీయులకు మరో పర్యాటక ప్రాంతం స్వాగతం పలికినట్లయింది. ఇటీవల ఫిలిప్పీన్స్ దేశం భారతీయులకు 14 రోజుల వీసా ఫ్రీ వెసులుబాటు కల్పించింది. ఈ ప్రకటనతో గత ఏడాది ఆ దేశాన్ని 80,000 మంది చుట్టొచ్చారు. అంటే వీసా పేపర్ వర్క్ లేకుంటే పర్యాటకులు ఆ దేశాలకు వెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్నారని అర్థమవుతోంది. వీసా ఫ్రీ, వీసా ఆన్ అరైవల్ దేశాల పట్ల భారతీయులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ప్రసిద్ధ పర్యాటక సంస్థల నివేదిక 2025 ప్రకారం 44% మంది ప్రయాణికులు వాటి పట్ల మొగ్గు చూపుతున్నారు. భారతీయ పాస్పోర్టు ఉన్నవారికి వీసా ఆన్ అరైవల్ ప్రకటించిన దేశాల్లో మాల్దీవులు, కాంబోడియా, ఇండోనేషియా, వియత్నాం, జోర్డాన్ వంటి దేశాలు ఉన్నాయి. ఇక పరిమిత రోజులకు వీసా ఫ్రీ అంటున్న దేశాల్లో మారిషస్, నేపాల్, హాంకాంగ్, ఫిజీ, తాజాగా ఫిలిప్పీన్స్ కూడా ఈ జాబితాలో చేరాయి. 2025 తొలి త్రైమాసికంలో అత్యధికంగా పర్యాటకులను ఆకర్షించిన దేశాల్లో మలేషియా ముందు వరుసలో ఉంది. మలేషియా టూరిజం డేటా ప్రకారం ఆ దేశాన్ని సుమారు 1 కోటి మంది విదేశీ పర్యాటకులు వీక్షించారని అంచనా. తరువాతి స్థానాల్లో థాయిలాండ్, వియత్నాం, సింగపూర్ ఉన్నాయి. వీసా రిలాక్సేషన్ తర్వాత ఫిలిప్పీన్స్ గురించి ఇంటర్నెట్లో వెతుకుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఒక వారంలోనే మన దేశం నుంచి 25% పెరిగింది. సౌత్ ఈస్ట్ ఆసియాలో థాయిలాండ్, ఇండోనేషియా తర్వాత ఫిలిప్పీన్స్ ఉంది. మన దేశం నుంచి ఫిలిప్పీన్స్కు డైరెక్ట్ ఫ్లైట్స్ నడిపేందుకు ఎయిర్ ఇండియా ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్లో ఇవి ప్రారంభం అవుతాయంటున్నారు. ద్వీపాలు, జలపాతాలు, బీచ్లు ఇష్టపడే వారికి ఫిలిప్పీన్స్లోని బొరాకే, తెల్లటి ఇసుక బీచ్లు, పలవాన్ పర్వతారోహణ, బహోల్ అందాల దీవి, సియర్ధావ్ సర్ఫింగ్, బనావ్ రైన్ టెర్రస్ యునెస్కో వారసత్వ సంపద, చెబు జలపాతాలు కనువిందు చేస్తాయి. సో ఈ వీసా ఫ్రీ అవకాశాన్ని వాడుకుని పర్యాటకులు ఎంచక్క ఫిలిప్పీన్స్ అందాలను చూసి రావడానికి రెడీ అయినా? ఈరోజు మనం మన దేశానికి సమీపానే ఉన్న ఫిలిప్పీన్స్ గురించి, అక్కడి పర్యాటకులకు ఇస్తున్న వెసులుబాటు గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.